క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైట్గా ఆర్కే కొత్త పలుకు కారు కమలం కలిసిపోతాయా? త్వరలో భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనం అవుతుంది. మాజీ సీఎం కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారు. కవితకు బెయిల్ కూడా వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. భారత రాష్ట్ర సమితి నిజంగానే రెండు జాతీయ పార్టీలలో ఏదో ఒక దానిలో విలీనం కాక తప్పదా? బీఆర్ఎస్ కు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? విలీనం వార్తలను బీఆర్ఎస్ ముఖ్యులు ఎందుకు గట్టిగా ఖండించలేకపోతున్నారు? కేంద్రంలో బీజేపీని గద్దె దించుతామని కొంతకాలం క్రితం వరకు ప్రతిజ్ఞలు చేసిన కేసీఆర్ ఇంత బలహీనంగా ఎందుకు మారిపోయారు? ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో నిందితురాలుగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. తన బిడ్డ నెలల తరబడి జైల్లో ఉండాల్సి రావడాన్ని కేసీఆర్ భరించలేకపోతున్నారు. కవితను బెయిల్పై విడిపించుకునేందుకు కేసీఆర్ చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలో ఆయన బీజేపీ సహాయాన్ని ఆర్థించడం వాస్తవం. కేటీఆర్ హరీష్ రావులు 2-3 సార్లు ఢిల్లీ వెళ్లి మంత్రాంగం కూడా నడిపారు. రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నట్టుగా వారిరువురు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలను కానీ కలవలేదు. మరెవరిని కలిసి ఉంటారు? బీజేపీతో రాజీ కుదుర్చడానికి చొరవ తీసుకున్న ప్రముఖుడు ఎవరు? ఆయనకు ప్రధాని మోడీ వద్ద నిజంగా అంత పలుకుబడి ఉందా వంటి సందేహాలు సహజంగానే కలుగుతాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక ప్రముఖ వ్యక్తి కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రస్తుతం ఒక రాష్ట్రానికి గవర్నర్ గా కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం బీజేపీ మధ్య పొత్తు కుదరడంలో కూడా ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. దీంతో రంగంలోకి దిగిన గవర్నర్ బీఆర్ఎస్ ముఖ్యులకు సంకేతాలు పంపారు. మొదటి దఫా చర్చలలో పురోగతి లేకపోయినా రెండోసారి చర్చల్లో మాత్రం ఎవరికి ఏమి కావాలన్న దానిపై స్పష్టత ఏర్పడింది. బీఆర్ఎస్ కు ఏమి కావాలో తెలిసిందే కనుక తమకు ఏమి కావాలో రెండో దఫా చర్చల సందర్భంగా సదరు గవర్నర్ తో పాటు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. జైల్లో ఉన్న కవిత విషయంలో సహాయ సహకారాలు లభించాలంటే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలని లేదా పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించాలని, ప్రతిగా కేసీఆర్ గవర్నర్ పదవి ఇస్తారని, హరీష్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఆ గవర్నర్ తో పాటు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ప్రతిపాదించారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా హరీష్ ను నియమిస్తామని కూడా ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇక కేటీఆర్ భవిష్యత్ విషయమై ఎటువంటి చర్చ జరగలేదని అంటున్నారు. కేసీఆర్ కుటుంబం రాజకీయాల నుంచి నిష్క్రమించాలన్నది బీజేపీ పెద్దల అభిమతంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక పార్టీని విలీనం చేయాలని కోరవద్దని, పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్దామని బీఆర్ఎస్ ముఖ్యులు ప్రతిపాదించారు. ఈ దశలో చర్చలు అప్పటికీ ముగిశాయి. ఢిల్లీ చర్చల వివరాలను కేటీఆర్, హరీష్ రావు తమ నాయకుడు కేసీఆర్ వివరించారు. భారతీయ జనతా పార్టీలో తమ పార్టీని విలీనం చేయడం ఆత్మహత్య సదృశ్యమవుతుందని భావిస్తున్న కేసీఆర్ అండ్ కో అప్పటి నుంచి మౌనంగా ఉంటున్నారు. కవిత బెయిల్ పిటిషన్ ఈ నెల 28న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఆ రోజు కవితకు బెయిల్ లభించవచ్చని బీఆర్ఎస్ నాయకులు ఆశగా ఉన్నారు. ఇదే జరిగితే బీజేపీతో తదుపరి చర్చలు ప్రస్తుతానికి ఉండకపోవచ్చు. ఇక్కడ కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరంటారు. కేసీఆర్ పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ప్రస్తుత సీఎం రేవంత్ ను జైలుకు పంపి ముప్పు తిప్పలు పెట్టారు. ఒక్కగానొక్క కుమార్తె వివాహ వేడుకలను కూడా దగ్గరుండి జరిపించుకోలేని పరిస్థితి రేవంత్ కల్పించారు. ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్షంలో కూర్చోవలసి రాగా రేవంత్ సీఎం స్థానంలో కూర్చున్నారు. ఇక కవిత జైల్లో ఉండకపోతే బీజేపీతో సయోధ్యకు ప్రయత్నించాల్సిన అవసరం కేసీఆర్ కు ఉండేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్ లో ఇంత బేలతనం చూస్తామని అనుకున్నామా? అధికారం అనుభవించడానికి అలవాటు పడిన నాయకులలో పోరాట పటిమ పోతున్నదనే దుస్థితి. బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవడం వరకు బీజేపీ రాష్ట్ర నేతలకు అభ్యంతరాలు లేవు. పొత్తు ప్రతిపాదనను మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకులకు కేంద్రంలో పెద్దగా పలుకుబడి లేదు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను ప్రభావితం చేయగలిగిన శక్తి తెలుగునాట బీజేపీ నాయకులకు ఎవరికీ లేదు. బీజేపీతోని బీఆర్ఎస్ పార్టీ సంప్రదింపులకు పోయింది అని ఆర్కే కొత్త పలుకులో కుండబద్దలు కొట్టి బయటపెట్టిండు. ఒక గవర్నర్ ద్వారా హరీష్ రావు, కేటీఆర్ పోయి మా చెల్లెని జైళ్ళకేని బయటికి తీసుకురావాలి, మీకేం కావాలనో చెప్పుర్రి, మీకు అంటే వాళ్ళు మీ పార్టీని మా దాంట్లో విలీనం చేయరని వాళ్ళు ప్రతిపాదన, కేసీఆర్ను గవర్నర్ చేస్తారని, ఆ తర్వాత హరీష్ రావును కేంద్ర మంత్రిని చేస్తారని చర్చలు జరిగినట్టుగా ఆర్కే కొత్త పలుకులో ఇది వచ్చింది. ఇక దీన్ని ఖండించలేరు, ఎందుకంటే ఆర్కేకి ఇవన్నీ తెలుసు కాబట్టి. బీజేపీలో బీఆర్ఎస్ కలుసుడే, ఇంకొక ఆప్షనే లేదుగా. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.